వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సో తెరపైకి మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వచ్చింది. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ సో A1గా ఉన్నారు ప్రస్తుతం ఆయన ఈ కేసుకి సంబంధించి. సో ఇతనికి సంబంధించి పాస్పోర్ట్ని కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నెల 5వ తారీఖు మళ్ళీ హాజరవుతున్నారు. అంటే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు చుట్టూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తిరగటం అనేది కొత్త కాదు. అంటే మనలాంటి వాళ్ళకి కొంచెం రాజకీయాల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి కానీ, రెండోది రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని గుర్తు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రభాకర్ రావుని టార్గెట్ చేస్తారు అని అర్థమైంది మొదటే. ప్రభాకర్ రావుని టార్గెట్ చేయడమే కాకుండా ప్రభాకర్ రావే ఈ మొత్తానికి సూత్రధారి అనేటటువంటి అంశం మీద కూడా ఒక విస్తృత చర్చ జరిగి చివరికి ప్రభాకర్ రావు తన ఆరోగ్య సమస్యతోటి ఆయన అమెరికాలో చికిత్స కోసం వెళ్ళారు. దాదాపు 14-15 నెలల నుంచి ఆయన లేరు. దాదాపు 14-15 నుంచి ఆయన ఇండియా రప్పించడానికి ప్రయత్నాలు చాలా జరిగినాయి. లుకౌట్ నోటీసులు ఇచ్చారు. తర్వాత ఆయన పాస్పోర్ట్ సీజ్ చేశారు. ఆయన అమెరికాలో పొలిటికల్ అసైలం రాజకీయ శరణార్థిగా అప్లై చేసుకున్నారు. అది అక్కడ కోర్టు రిజెక్ట్ చేసింది. దానికి ప్రాథమికమైనటువంటి బేస్ లేదు. అంటే ఆయన రాజకీయ శరణార్థిగా అప్లై చేసుకున్నటువంటి ప్రక్రియలో ఆయన రాజకీయ శరణార్థిగా ఉండేటువంటి అర్హతలు ఏవైతే ఉంటే ఆ అర్హతలు లేవనే కారణం చూపించి రిజెక్ట్ చేసింది. రిజెక్ట్ చేసినటువంటి కోర్టు ఆయనకు కాస్త షాక్లకు గురయ్యారని చెప్పాలి. ఎందుకంటే పొలిటికల్ అసైలం వస్తుంది అని ఆయన ఎక్స్పెక్టేషన్ ఉండేది. రాజకీయ శరణార్థిగా ఉంటే ఇంకా భారతదేశానికి రావాల్సిన అవసరం లేదు. కానీ ఆయన మీద ఉన్నటువంటి ఈ కేసు సంగతి ఏంటి అనేది కూడా ప్రధానమైనటువంటి చర్చ. అయితే ఈ మొత్తం అంశంలో కొన్ని విషయాలు గమనించాలి. ఈ కేసు మొదలైనప్పుడు ఆయన A1 కాదు, ఆయన A1గా తర్వాత మార్చారు. కోర్టులో పిటిషన్ వేసి కోర్టులో మెమో వేసి ఆయన A1గా మార్చారు. దర్యాప్తు సమయంలోనే ప్రాథమికమైనటువంటి ఆధారాలన్నీ ఆయనకు వ్యతిరేకంగా ఉన్నాయని ప్రధానమైనటువంటి ప్రాసిక్యూషన్ వాదన అక్కడ. ఇది కాసేపు పక్కన పెడదాం. దీని చుట్టూ అంటే ప్రభాకర్ రావు చుట్టూ తిరిగినటువంటి అనేక వివాదాలు, ఆయన ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా జరిగినటువంటి అనేక క్రైమ్స్కి ఆయన కారణం అనేటటువంటి విధంగా విస్తృతంగా ప్రచారం జరిగింది. ప్రచారం జరగడంతో పాటు ఈ అంశాన్ని మనం గమనిస్తే ఏదైతే హార్డ్ డిస్క్లో ధ్వంసం చేశారో ఆ కేసులో నుంచి మొదలుపెట్టి అసలు క్రైమ్ అయినటువంటి ఫోన్ ట్యాపింగ్ వరకు రకరకాల కేసులు జరిగేటువంటి అవకాశం ఉందంటూ వార్తలు వచ్చినాయి. దాంతోపాటు ఈ ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా కొంతమంది లైంగిక దోపిడీతో సహా చాలా నేరాలు జరిగినాయి అంటూ ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని కలిపి ఒకసారి మనం వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే ప్రభాకర్ రావు పాత్ర చాలా కీలకం ఈ కేసులో. ప్రభాకర్ రావు అనేటువంటి కేసులోనే కాదు, వరుస నేరాల్లో ప్రభాకర్ రావు అనేటటువంటి వ్యక్తి పాత్ర చాలా కీలకం అని పోలీసులు దాదాపు నిర్ధారణకు వచ్చినట్టుగానే భావించాలి. అదే రకమైనటువంటి అభిప్రాయాన్ని కోర్టులో కూడా ఛార్జ్షీట్కి అంటే ముందు వేసేటటువంటి నోట్లో వేశారు. వేసి ఫోన్లో ఆయన నుంచి ఆయన మీద లుకౌట్ నోటీసులు, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు. సో ఇక్కడ తెలంగాణ పోలీసుల వరకు చాలా క్లియర్గా ఉన్నారు ప్రభాకర్ రావు చుట్టూ ఈ అంశం ఉంది అనేది. వరుస నేరాలకి ప్రధాన కారకుడుగా ప్రభాకర్ రావుని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. సో ప్రభాకర్ రావే చుట్టే తిరుగుతున్నటువంటి వివాదంలో ప్రభాకర్ రావు తప్ప మిగతా వాళ్ళందరూ పోలీసులకు సరెండర్ అయ్యారు. పోలీసులు అరెస్ట్ చేశారు లేదా సరెండర్ అయ్యారు. ఇక్కడ ఈ ఒక్క వ్యక్తికి చుట్టూ తిరుగుతున్నట్టు అంశం. ప్రభాకర్ రావుని గొలుసులేసి కాళ్ళకి చేతులకి గొలుసులేసి అమెరికా నుంచి ఇండియా తీసుకురావాలని భావిస్తున్నారు. ఆ రకమైనటువంటి భాషా భావం ప్రభుత్వాధినేతల్లో వ్యక్తమైంది అంటూ సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్లో ప్రభాకర్ రావు తరఫు న్యాయవాదులు కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఈ మొత్తంలో గమనించాల్సింది ఏంటంటే ఈ వరుస నేరాలకి కారకుడు సూత్రధారి ప్రభాకర్ రావు అంటూ ఆయన్నే కార్నర్ చేసేటటువంటి పరిస్థితి మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ స్టేజ్లో ప్రభాకర్ రావు తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళి ఒక వెసులుబాటు పొందటం, ఆయన ఇండియా రావడానికి ఉన్నటువంటి అవకాశాలు, ఇండియా రావడానికి ఉన్నటువంటి వెసులుబాటుని వాడుకోవడానికి ఆయనకు ఉన్నటువంటి హక్కుల్ని కోట్ చేస్తూ సుప్రీంకోర్టు 2 సభ్యుల బెంచ్ కూడా తీర్పిచ్చినటువంటి పరిస్థితి. ఆ తీర్పిచ్చే క్రమంలో వాళ్ళు చెప్పింది ఏంటి, ఈ వెసులుబాటుని అనుకూలం చేసుకుని తప్పించుకోవాలని చూడొద్దు, మొదటి కండిషన్. రెండో కండిషన్, దర్యాప్తు సంస్థలకు సహకరించాలి.
ఇట్లాంటి కొన్ని కండిషన్లతోటి భారతదేశానికి రాకని సుగమం చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. తీర్పిచ్చే క్రమంలో ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఈ వెసులుబాటుని అడ్వాంటేజ్ తీసుకుని పారిపోవద్దు. సో ఇటు చట్టం క్లియర్, చట్టం క్లియర్. ఏంటి ఆగింది అంటే ఇమ్మీడియట్గా ఆయన వచ్చే క్రమంలో ఆయన పోలీసు మన ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడ అరెస్ట్ చేసేటటువంటి అవకాశం లేకుండా నాట్ టు అరెస్ట్ అన్న ఆర్డర్ కూడా ఇచ్చింది. ఇక అంటే వచ్చిన వెంటనే ఎవరు కూడా అదుపులోకి తీసుకోవడానికి లేదు. దర్యాప్తు సంస్థకు సహకరించాలి అనేది క్లియర్. దర్యాప్తు సంస్థలకు సహకరించాలి అనేటటువంటి అంశంలో చాలా క్లియర్గా ఉంది. సో ప్రభాకర్ రావు చుట్టూ అనేక వివాదాలు కూడా ఉన్నాయి, మరిన్ని కేసులు కూడా ఉన్నాయి, మరిన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఆధారం చేసుకొని కొంతమంది వ్యాపార సంస్థలను బెదిరించారు, కొంతమంది ప్రభుత్వానికి అనుకూలంగా మారేలాగా సహకరించారు, కొంతమంది రాజకీయ నాయకుల ఫోన్లని ట్యాప్ చేశారు, వాళ్ళ కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారు. ఇవన్నీ వివాదాలు ఉన్నాయి. అవును. వీటన్నిటికీ 5వ తారీఖు ఆయన వచ్చి ఏ రకమైన సమాధానం ఇస్తారు అనేది ఇప్పుడు సహజంగా మనలాంటి వాళ్ళకి ఆసక్తిగా చూసేటటువంటి అంశం. సో ప్రభాకర్ రావు రావటం క్లియర్, 5వ తారీఖు నేను విచారణకి వస్తాను అని ఆయనే దర్యాప్తు సంస్థకు చెప్పినటువంటి నేపథ్యంలో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర పోలీస్ శాఖ కానీ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంది, ఆయన అరెస్ట్ దిశగా వెళ్తారా లేదా అనేది మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ముఖ్యంగా ఈ సినిమా ప్రముఖులు కూడా ఉన్నట్టున్నారు కదా సార్, వాళ్ళ ఫోన్లు కూడా బాధితుల్లో సో వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు కదా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి, ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎస్ఐబి అంటే సినీ ప్రముఖుల్ని ఫోన్లను ట్యాప్ చేసిందని ఒక ఆరోపణ ఉంది, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసిందని, మిగతా ఐటీ కంపెనీలకు సంబంధించినటువంటి ఓనర్ల ఫోన్లను ట్యాప్ చేసిందని, జర్నలిస్టులను ఫోన్లను ట్యాప్ చేసిందని, ఉద్యమకారుల ఫోన్లను ట్యాప్ చేసిందని, వీళ్ళతో పాటు అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఇప్పటి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు అందరి ఫోన్లను ట్యాప్ చేసిందని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి చాలామంది నాయకుల ఫోన్లను ట్యాప్ చేసిందని, దీంతో పాటు ఎన్నికల నిధుల కోసం బట్వాడాకి సంబంధించిన అంశాన్ని కూడా ట్యాప్ చేసిందంటూ ఆరోపణలు ఉన్నాయి. అంటే పలు నేరాలకి వీటికి ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు అదే టీంలో ఉన్నటువంటి కానిస్టేబుళ్ళు కొంతమంది మహిళల ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతని అడ్డం పెట్టుకుని వాళ్ళని బెదిరించి వాళ్ళ కామవాంఛలు తీర్చుకుంది, వాళ్ళ లైంగిక దోపిడీకి పాల్పడిందని ఆరోపణలు ఉన్నాయి. అంటే ఆ పర్టికులర్ అంశంలో నల్గొండలో జరిగిందని చెప్పబడుతున్నటువంటి ఈ నేరంలో అనేక మంది మహిళలు ఆత్మహత్య చేసుకున్నారంటూ ఈ కేసుని క్లోజ్గా ఫాలో అప్ చేస్తున్నటువంటి ఒక పోలీస్ అధికారి నాకు చెప్పారు. ఓకే, ఇది వ్యక్తిగతంగా నాకు చెప్పినటువంటి మాట ఆయన. కానీ ఈ ఆరోపణలకు సంబంధించి విచారణ చేస్తున్నామని చెప్పారు ఆయన. సో ఇది పై స్థాయిలో జరగాల్సినటువంటి వ్యవస్థీకృతమైనటువంటి నేరాలు ఒక భాగం అయితే, క్రింది స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకుని జరిగినటువంటి ఇటువంటి నేరాలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా జరిగినటువంటి నేరాల జాబితాలో ఉన్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.